మహారాష్ట్ర నుంచి ఈ బండి లోడ్ అయింది. ఈ బండి లోపట దాదాపు 45 ఆవులు, చిన్న చిన్న దొడలు ఉన్నాయి. ఆ డ్రైవర్కి అడిగినాం, ఎక్కడి నుంచి తెచ్చుతున్నావు అంటే, సార్ మహారాష్ట్ర బార్డర్లో మేము నింపినాం, మళ్ళీ ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు అంటే బహదూర్పురా స్లాటర్ హౌస్ అంటుండినా. ఇవాళ సెకండ్ బండి మేము బహదూర్పురా స్లాటర్ హౌస్కి వెళ్ళే బండి మేము పట్టుకున్నాం. సెకండ్ బండి నేను 3-4 డేస్ ముందు కూడా మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి బహదూర్పురా స్లాటర్ హౌస్ లో ఇల్లీగల్ గా ఆవులు, ఎద్దులు కోసేస్తున్నారు, మళ్ళీ అది మున్సిపల్ పరిధిలో వస్తుంది, మీరేం చేస్తున్నారు కూడా నేను క్వశ్చన్ అడిగితే కమిషనర్ గారు రెస్పాన్స్ చేయలే, మున్సిపల్ కమిషనర్ గారు. అదేవిధంగా ఇవాళ నేను లా అండ్ ఆర్డర్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి అడుగుతున్నా, మీకు దొరకని ఆ బండి మాకు ఎందుకు దొరుకుతుంది? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఇవాళ మా కార్యకర్తలు ఇట్లాంటి బండ్లు ఆపితే కార్యకర్తల పైన మీరు లాఠీ చార్జ్ చేయడానికి వస్తున్నారు, మా కార్యకర్తల పైన కేసులు బుక్ చేయడానికి వస్తున్నారు. మీరు కార్యకర్తలకి క్వశ్చన్ అడుగుతున్నారు, నువ్వు ఎవరు, నీకు ఎవరు అధికారం ఇచ్చినారు? ఇవాళ ఎక్కడైనా క్రైమ్ జరిగితే ప్రజలు కూడా అధికారం ఉంటది, క్రైమ్ ని ఆపే అధికారం ప్రజలు కూడా ఉంటది. ఎక్కడైనా జరిగితే పోలీస్ దృష్టికి తీసుకొని రావాలి, అది ప్రజలకి ఉంటది. కానీ మన తెలంగాణ పోలీసులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారంటే, పోలీస్ కి సపోర్ట్ గా ఉన్న కార్యకర్తల పైననే దౌర్జన్యం చేస్తున్నారు, ఇల్లీగల్ కేసులు బుక్ చేస్తున్నారు. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, నువ్వు ఎవరు, నీకు ఎవరు అధికారం ఇచ్చినారని కార్యకర్తలకే పోలీసు వాళ్ళు ఇవాళ లాఠీ చార్జ్ చేయడానికి, కేసులు బుక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కూడా అదే జరిగింది. అదేవిధంగా కొన్ని రోజుల ముందు కొత్తూరు పోలీస్ స్టేషన్ ఒక ఎస్ఐ శ్రీధర్ అని ఆయన పేరంట, ఆయన ఒక బండే సప్లై చేస్తుండు డబ్బులు తీసుకొని, అంటే ఆయన పోలీస్ లిమిట్ దాటి పియాలే. ఇట్లా కూడా పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు. మన తెలంగాణ పోలీసు వాళ్ళు బ్రోకర్ గా తయారవుతున్నారు. కొంతమంది పోలీసు వాళ్ళు ఈ కడుగోలతో కలిసి వాళ్ళతో డబ్బులు తీసుకొని బండ్లు కూడా సప్లై చేసే పనులు మన పోలీసు వాళ్ళు ఉన్నారు. అంటే సాలరీ సరిపోతారు లేదా చెప్పండి? సాలరీ సరిపోతలేదు, అందుకోసం ఆవులని మేము సంపిస్తున్నాం, ఆవులని మేము సప్లై చేస్తున్నాం. ఒక మాట చెప్పండి, మేము భిక్షం అడిగి పోలీసు వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం, అట్లాంటి ఏదైనా పొజిషన్ వస్తున్నారంటే చెప్పండి. కానీ ఇంత పెద్ద పాపం చేయకండి, నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా, ఇంత పెద్ద పాపం చేయకండి. మీ దృష్టిలో గౌరక్షణ గురించి కార్యకర్తలు వస్తే వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. కానీ అదే కార్యకర్తల పైన మీరు దౌర్జన్యం చేస్తారు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తారంటే మళ్ళా మేమే రోడ్ పైన దిగుతున్నాం.